క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం గణతంత్ర స్వాతంత్ర్య దినం కూడా జనవరి 26వ తారీఖు. కీర్తన గ్రంథంలో ఒక మాట ధ్యానం చేద్దాం. 74వ అధ్యాయము 12వ వచనం. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. బానిస సంఖ్యల మధ్య బానిస సంఖ్యలకు బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వారందరినీ కూడా వారి మూలుగులను విని దేవుడు ఐగుప్తు దేశము నుంచి విడుదల కలుగజేసి కనాను దేశానికి ఏ రీతిగా నడిపించాడు. భారతదేశము కూడా స్వాతంత్ర్యము లేక బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఆ దిశగా వారందరూ కూడా బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు భారతదేశానికి స్వాతంత్ర్యము కలుగ చేసిన తరువాత మొట్టమొదటిసారిగా 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించబడినది. అయితే ఘన స్వతంత్ర దినోత్సవం 1950 జనవరి 26వ తారీఖున మనకి అనుగ్రహించబడటం జరిగింది. ఏమిటి 1947 స్వాతంత్ర్యము ఆగస్టు 15, 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగమును మనకు అనుగ్రహించబడినటువంటి ఆ యొక్క సంవత్సరము. 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం మన దేశంలో అమలులోకి వచ్చింది. మన దేశం యొక్క గొప్ప భౌగోళికమైనటువంటి స్థితి కలిగినటువంటి దేశము. మన దేశము అత్యధికమైనటువంటి 7వ స్థానంలో ఉన్నటువంటి దేశము. ఉత్తరమున హిమాలయాలను ఏర్పాటు చేసుకొని దక్షిణమున హిందూ మహాసముద్రం వరకు ఇది వ్యాపించి ఉన్నది. సుమారు మన దేశం యొక్క వ్యవసాయ రంగంలో జీడిపి పర్సెంటేజ్ 19.9గా 24-25 లెక్కల అంచనాలు ఉన్నాయి. వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మన దేశం. మన దేశం సస్యశ్యామలమైనటువంటి దేశం. మన దేశం భిన్నత్వంలో ఏకత్వము గల దేశం. పార్లమెంటరీ వ్యవస్థ కలిగినటువంటి దేశం. మొట్టమొదటి ప్రథమ పౌరుడుగా ఉన్నటువంటి రాష్ట్రపతిగా ఉంటున్నాడు. ప్రభుత్వానికి అధినేతగా ప్రధానమంత్రి ఉంటున్నాడు. భిన్నత్వంలో ఏకత్వం. అనేక కులాలు, అనేక మతాలు, అనేకమైనటువంటి భాషలు, అనేకమైనటువంటి ప్రాంతాలు కలగలిపినటువంటి దేశం మన సస్యశ్యామలమైనటువంటి భారతదేశం. ఈ భారతదేశంలో కులమత వ్యవస్థలకు లోటు లేదు. అటువంటి తారతమ్య భేదము లేదు. అంతా ఒకటి అన్నారు. హిందూ, క్రిస్టియన్, ముస్లింస్ అందరూ కూడా ఏకరీతిగా ఒక ప్రాంతంలో సహోదరులు కలిగినటువంటి ఐకమత్యం కలిగినటువంటి దేశం భారతదేశం. భారతదేశం మన మాతృభూమి. భారతీయులందరూ మన సహోదరులు. భారతదేశం యొక్క గొప్ప సాంద్రత కలిగినటువంటి దేశం. దీని యొక్క వైశాల్యము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. ప్రధాన పంటలు. భారతదేశం వ్యవసాయక ఆధారమైనటువంటి దేశం. జీడిపినే చెప్పాను కదా మీకు, దాదాపు 19.9 జీడిపి రేటుగా ఉంది. మొట్టమొదటి వ్యవసాయమును పండించేటువంటి దేశముగా, జీడిపి వ్యవస్థ ఎక్కువగా ఉన్న రాష్ట్రముగా మహారాష్ట్ర ఉంది. తరువాత తమిళనాడు, ఉత్తరప్రదేశ్ గా మనకి లెక్కలు గణాంకములు తెలియచేస్తా ఉన్నాయి. మన దేశంలో త్రివిధ దళాలు ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ త్రివిధ దళాలను కూడా దేవుడు సంరక్షించి మన కొరకు అహర్నిశలు బోర్డర్లో చలికి, ఎండకి, వానకి, మంచుకి ఎండి భారతదేశాన్ని రక్షిస్తున్నటువంటి వారందరికీ కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మన దేశం యొక్క రాష్ట్రపతి కొరకు ప్రార్థన చేయాలి. మన దేశ ప్రధానమంత్రి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన రాష్ట్రంలో యొక్క ముఖ్యమంత్రుల కొరకు మనము ప్రార్థనలు చేయాలి. మన ప్రాంతం యొక్క ఎమ్మెల్యేలకి, ఎంపీల కొరకు ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రాంతం యొక్క కార్పొరేటర్ల వారికి పాలన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్ణయించారు. మనము నెమ్మదిగాను సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము వారి కొరకు ప్రార్థనలను, విజ్ఞాపనలు చేయమంటున్నాడు.
ముఖ్యంగా ప్రజలందరి కొరకు, అధికారుల కొరకు, ప్రజల కొరకు, అందరి కొరకును సేవకులకు ఉన్నటువంటి బాధ్యత దేశం కొరకు ప్రార్థన చేయమంటున్నారు. అటువంటి దేశములో మనకి దేవుడు అనుగ్రహించి మన జన్మస్థానమును భారతదేశంలో ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అనేక దేశాలలో ఆ స్వాతంత్ర్యం లేదు, స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుంటున్నారు. కానీ భారతదేశము గొప్ప దేశము. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేశమా దేశమా నీ వర్ధిల్లు, దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే కనుక ఆయనను ఎల్లప్పుడూ కీర్తిద్దాం, ఆయనను ఎల్లప్పుడూ పొగుడుదాం. ఏ క్షామము, ఏ కరువు, ఏ ఖడ్గము, ఏ తెగులు, ఏ నిర్జనముగాను, ఏ నిందాస్పదముగాను, అవమానాస్పదముగాను, శాపాస్పదముగాను, ఏ కరువు ఖడ్గము తెగులును లేక ఉండేటట్టుగా ఆయనే మన దేశమునకు రక్షణ కలుగు చేసేవాడు ఆయన, మహారక్షణను కలుగు చేయవాడు ఆయన. కనుక దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఘన స్వాతంత్ర్య దినోత్సవం, మన దేశం మనకిచ్చినటువంటి చట్టము, మన దేశం మనకిచ్చినటువంటి రాజ్యాంగము, మన దేశమునకు 1950 జనవరి 26వ తారీఖున ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగానికి కట్టుబడి, రాజ్యాంగానికి ఒబే అయ్యి దేశం యొక్క పౌరసత్వమును మనం కాపాడుకుంటూ, దేశానికి ప్రయోజనకరంగా ఉంటూ, శాంతి భద్రతను నెలకొల్పుతూ, అనేక మందిని దేశములో నలిగిపోతున్నటువంటి క్రూరులను, దృష్టము వ్యక్తిత్వం గల వారిని త్రాగుడి నుంచి విడుదల కలిగి చేయాలి, అర్హత్యల నుంచి విడుదల కలిగి చేయాలి, పాపము నుంచి విడుదల కలిగి చేయాలి, శాంతి సమాధానములు దేశములో నెలకొల్పాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ దేవుడు మనకు శాంతి కలుగు చేశాడు. ఆయన ఏ ఆయుధం పట్టలేదు. యేసుక్రీస్తు వారు ఏ నెత్తుపాతము చేయలేదు, ఏ రక్తపాతము చేయలేదు. దేవుడు యేసుక్రీస్తు వారు నోటి మాటతోనే సమాజాన్ని మార్చాడు. ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద కొట్టండి అన్నాడు. శ్రీ గాంధీ గారు కూడా ఈ సత్యము అనేటువంటి పుస్తకాన్ని పట్టుకొని అనేక దేశములు తిరిగి దేశంలో మహారక్షణ కొరకు, దేశంలో స్వాతంత్ర్యము కొరకు ప్రయత్నం చేసిన వాడు గొప్పవాడు. ఆయన కూడా సత్యము అనేటువంటి పుస్తకాన్ని పట్టుకుని ఉన్నాడు. ఈ సత్యము ఎక్కడి నుంచి అంటే పరిశుద్ధ గ్రంథములో నుంచి తీసుకున్నటువంటిది. యేసుక్రీస్తు వారు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గము అనేటువంటి వారు. ఎవరైనా మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని దూషిస్తే, మిమ్మల్ని హానికరంగా మాట్లాడితే మీరు వారికి ఎదురాడక మీరు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డారు కనుక వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థనలు చేయండి. వారి మనస్సులు మారాలి, వారు పశ్చాత్తాపడాలి. క్రూరులు పశ్చాత్తాపము దిశగా తిరగాలి. క్రూరులు ఏదైతే దేశానికి హాని కలుగు చేస్తున్నారో, ఏదైతే మతోన్మాద శక్తులు ఉన్నాయో, ఏదైతే ఉన్మాదులు ఉన్నారో, ఏదైతే మన దేశంలోనికి అక్రమంగా ప్రవేశించి మన దేశంలో అనేకమైనటువంటి దాడులు కలుగు చేస్తున్నారో, అనేకమైనటువంటి వారందరినీ కూడా ముష్కరులను వారందరినీ కొరకు ప్రార్థనలు చేద్దాం. మన దేశాన్ని సంరక్షించట కొరకు, మన దేశ రాజధాని కొరకు, మన దేశం యొక్క భారతదేశముల కొరకు, అలాగే మన త్రివిధ దళాల కొరకు, వారందరి కొరకు కూడా మనం భారం కలిగి ప్రార్థనలు చేద్దాం. వారందరూ కూడా క్షేమముగా ఉంటేనే మనము క్షేమముగా ఉంటాం. మనము సౌఖ్యముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం వారందరికీ మేము ప్రార్థనలు చేద్దామండి. మనమందరము క్రైస్తవులు అనబడిన వారందరూ కూడా ఏ హింసకు వెళ్ళరు, ఎక్కడ కూడా మారణ ఆయుధాలు పట్టరు, ఎక్కడ కూడా ఏది కూడా అల్లరితో కూడినటువంటి వారి ఏమి ఉండవు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను లేక, చెడుతనమును విసర్జించి, కలహములు లేక, మత్సరములు లేక, పగటి యందు మర్యాదగా నడుచుకున్నట్టు నడుచుకున్నవారు క్రైస్తవులు గనుక మెట్టుకు క్రీస్తు యొక్క యేసు క్రీస్తు సారూప్యమును ధరించుకున్నవాడు నెమ్మది కలిగినటువంటి జీవితం, శాంతి సమాధానాలకు ఆలయమైనటువంటి పరిస్థితి క్రైస్తవుని యొక్క స్థితి గనుక యేసు క్రీస్తును పోలి నడుచుకోవాలి. యేసు క్రీస్తు వారి సారూప్యం మనలోకి వచ్చి దేశంలో రైతుల కొరకు ప్రార్థన చేద్దాం, దేశంలో పండుతున్న పంటల కొరకు ప్రార్థన చేద్దాం, దేశంలో జీడిపి వ్యవస్థ అధికంగా రావాలని ప్రార్థన చేద్దాం, దేశంలోకి అనేక పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగములు వచ్చేలాగిన ప్రార్థన చేద్దాం. అలాగున దేశపు త్రివిధ దళాల కొరకు ప్రార్థన చేద్దాం. మనం పాలించు నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. అందరికీ ప్రార్థన చేద్దాం. అందుకే రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, చట్టబద్ధతలను గౌరవిద్దాం, రాజ్యాంగము యొక్క స్థితిని మనం గౌరవించి రాజ్యాంగ పౌరులుగా ఉండి ముందుకు నడుద్దాం. ప్రతి ఒక్క విధములోనూ మనల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన దేశం నుంచి స్వతంత్రాన్ని కలుగు చేసి మన దేశంలో శాంతి సమాధానములు నిలువరింపునుగా కానీ
పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు తెలియచేస్తూ ఈ మాటలు మీరు విని వాక్యము ద్వారా కట్టబడి ఉండులాగున మీ మనసులు తెరవబడాలని, మీ హృదయంలో పశ్చాత్తాప మనసు కలిగి, మీ హృదయంలో దేశము కొరకు భారము కలిగి, దేశము కొరకు ప్రార్థన చేస్తూ అందరి క్షేమముగా ఉండులాగున, అందరూ సౌఖ్యముగా జీవించలాగున, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని మేమందరం ప్రార్థన చేస్తున్నాం. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదని యోహాను గారు అన్నట్లుగా మేము కూడా మన దేశంలో వారందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా, దేశంలో ప్రజలందరూ కూడా దేశంలో మహారక్షణ కలగాలంటే దేవుని వాక్యం అనుసరించి ముందుకు నడవాలి. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.